హౌ టు ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ రియాక్ట్ కాంపోనెంట్ అనేది చాలా రెగ్యులర్ క్వశ్చన్. అయితే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చాలా వేస్లో చేయాలి. మీరు ఒకవేళ చెప్పాలని అనుకుంటే స్ట్రైట్ ఫర్ ఆన్సర్ ఏంటో చెప్తున్నాను వినండి. ఐ విల్ యూజ్ రియాక్ట్ డాట్ మెమో, రియాక్ట్ డాట్ యూజ్ కాల్ బ్యాక్, రియాక్ట్ డాట్ యూజ్ మెమో, తర్వాత రియాక్ట్ డాట్ మెమో ఇందాక ఆల్రెడీ చెప్పాను. తర్వాత రిడక్స్ టూల్ కిట్. రిడక్స్లో ఏంటంటే యూజ్ సెలెక్ట్ అని ఒకటి ఉంటుంది, అట్లాగే టూల్ కిట్ అని ఒకటి ఉంటుంది. వీటిని యూజ్ చేసి నేను పర్ఫార్మెన్స్ని బెటర్ చేస్తానని చెప్తాము. దాంతోపాటు డామ్ని యూజ్ చేయకుండా డైరెక్ట్గా యూజ్ స్టేట్ వాడుకుని నేను ఇన్పుట్ ఎలిమెంట్స్లో వాల్యూస్ తీసుకుంటాను అనేది ఇంకొక ఆన్సర్. సరే, ఇవి రెండు పర్ఫెక్ట్లీ ఫైన్. కాకపోతే ఇప్పుడు ఈ సిరీస్ మొత్తం ఏంటంటే ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, అసలు ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నాకు ఒక పేరెంట్ కాంపోనెంట్ ఉంది. ఈ పేరెంట్ కాంపోనెంట్లో చైల్డ్ కాంపోనెంట్ అని ఇంకొకటి ఉంది. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అని అంటే, పేరెంట్ కాంపోనెంట్ రెండర్ అయిన ప్రతిసారి, అది ఏదో పని కోసం రెండర్ అయింది అనుకోండి, ఈ చైల్డ్ కాంపోనెంట్ కూడా తగుదునమ్మా అంటూ ఇది కూడా రీరెండర్ అయిపోతూ ఉంటుంది. సో ఇదే ప్రాబ్లం అనమాట. చైల్డ్ కాంపోనెంట్ని సపరేట్ చేసేసాము, దాంట్లో ఉన్న డేటాలో చేంజెస్ ఏం లేవు, అది ఓన్లీ ఒక పులిహార్ కాంపోనెంట్. అది దానివల్ల యూజ్ ఏం లేదు, జస్ట్ డిస్ప్లే చేస్తుంది అనమాట. కానీ అయినా సరే అది రీరెండర్ అయిపోతుంది. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ రియాక్ట్ అప్లికేషన్. మరి అట్లాగా రీరెండర్ అయిపోతున్న కాంపోనెంట్స్ని రీరెండర్ అవ్వకుండా ఆపగలిగే హీరో ఎవరన్నా ఉన్నారా అంటే ఎస్, దెర్ ఈజ్ ఎ హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్ కాల్డ్ రియాక్ట్ డాట్ మెమో. సో రియాక్ట్ డాట్ మెమో అనేది చూడండి ఎలాగా ఈ చైల్డ్ కాంపోనెంట్స్ రీరెండర్ అవ్వకుండా ఆపుతున్నాయి అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. ముందు రీరెండర్ అవుతుందా లేదని చెక్ చేద్దామా. ఒకసారి ఈ కాంపోనెంట్ని నేను లోడ్ చేస్తున్నాను. పేరెంట్లో ఏ చేంజెస్ జరిగినా సరే చైల్డ్ కాంపోనెంట్ కూడా రీరెండర్ అయిపోతూ ఉంది. అది ఏదో చేంజ్ ఏదైనా కానివ్వండి, కానీ చైల్డ్ కాంపోనెంట్ రీరెండర్ అయిపోతూనే ఉంది. అట్లా కాకుండా ఉండాలంటే ఈ చైల్డ్ కాంపోనెంట్ని రియాక్ట్ డాట్ మెమో అని చెప్పేసి ఒక హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్ ఉంది. దాంట్లో కనుక చైల్డ్ కాంపోనెంట్ని పాస్ చేస్తూ ఎక్స్పోర్ట్ చేసామనుకోండి, ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ చాలా బుద్ధిమంతురాల్లాగా మారిపోతుంది ఈ చైల్డ్ కాంపోనెంట్. సో పేరెంట్ కాంపోనెంట్ రెండర్ అయినా సరే చైల్డ్ కాంపోనెంట్ అంటుంది, అంటే నేను రీరెండర్ అవ్వని అంటుంది. ఎలా అంటే ఈ రియాక్ట్ డాట్ మెమో ఏం చేస్తుందంటే దానికి వచ్చే ప్రాప్స్లో ఏమన్నా ఉన్నాయా, చేంజెస్ ఉన్నాయా అని చూసి, చేంజెస్ ఉంటే రీరెండర్ చేస్తుంది. చెయ్యాలిపోతే ఎట్లా, ఒకవేళ చేంజెస్ ఏమీ లేవనుకో దీనికి పాస్ చేసే డేటాలో కానీ దీంట్లో ఉన్న డేటాలో కానీ, అప్పుడు రియాక్ట్ డాట్ మెమో రీరెండర్ అవ్వకుండా కాపాడుతుంది చైల్డ్ కాంపోనెంట్ని. ఈ రకంగా మనం పర్ఫార్మెన్స్ని, మన రియాక్ట్ అప్లికేషన్ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎట్లాంటి పర్ఫార్మెన్స్ చేయొచ్చు అనేది చూద్దాం.